హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వై 99.9% పీపుల్ చూస్ సిఎస్సి అనే విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు అందరూ సిఎస్సినే తీసుకుంటారు అనే క్వశ్చన్ మీ మైండ్లో రైస్ అయ్యింది. ఎందుకు అంటే డ్యూ టు ఇట్స్ హై ప్యాకేజెస్ అనేవి చాలా కీ రోల్ని ప్లే చేస్తాయి సిఎస్సి తీసుకోవడంలో. దాని హై ప్యాకేజెస్ వల్లనే దానికి మోస్ట్ డిమాండ్ ఉంటుందన్నమాట. అదర్ బ్రాంచెస్లో రావా, అదర్ స్ట్రీమ్స్లో నాకు దొరకవా ప్యాకేజెస్ అంటే అవైలబులే, కానీ సిఎస్సిలో దొరికేంత హై ప్యాకేజెస్ అండ్ డిమాండ్ దానిలోకి ఉండదు. ఫ్రెషర్కి కూడా మనం 2 to 3 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అది సిఎస్సిలోనే. సో దాని హై ప్యాకేజెస్ వల్లనే దానికి అంత డిమాండ్ ఉంది. నెక్స్ట్, దానికి ఉండే ఆపర్చునిటీస్ అనమాట. మీరు సిఎస్సి తీసుకున్నారంటే వేరే ఆపర్చునిటీస్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఏదైనా ఒక్క దాంట్లో స్ట్రాంగ్గా ఉంటే మీ ఓన్ థింగ్స్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మొబైల్ అప్లికేషన్స్ కానీ, వెబ్సైట్స్ ఆర్ ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్స్, డిజిటల్ మార్కెటింగ్ ఎక్సెట్రా. నెక్స్ట్, ఎంటర్ప్రీనర్షిప్స్ అంటే మీరంతకు మీరు ఏదో ఒక స్టార్టప్ని బిల్డ్ చేయడం, మీన్స్ కొత్తగా న్యూగా ఇన్వెంట్ చేయడం. ఇలాంటివన్నీ చేయాలంటే మీకు సిఎస్సి పైన ఫుల్ గ్రిప్ ఉండాలి. సో దీనివల్ల మీ లైఫే మారిపోవచ్చు. సో ఎంటర్ప్రీనర్షిప్ వల్ల కూడా సిఎస్సికి హై డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్, ఫ్యూచర్లో ఏఐ తప్ప ఏమీ ఉండదని అందరికీ తెలుసు. సో ఏఐని కంట్రోల్ చేయాలన్నా, ఏఐని బిల్డ్ చేయాలన్నా, ఏఐతో పని చేయాలన్నా మనకు సిఎస్సి అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. దానిపైన ఉండే నాలెడ్జ్. సో సిఎస్సికి ఇంత డిమాండ్ పెరగడానికి గల కారణం ఫ్యూచర్లో ఏఐ రావడం కూడా ఒక రీజన్ అని చెప్పచ్చు. సో వీటన్నిటి వల్ల సిఎస్సికి మంచి డిమాండ్ ఉంది అండ్ మోస్ట్ పీపుల్ చూస్ సిఎస్సి అనమాట. సిఎస్సిలో అడ్వాంటేజెసే కాదు, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అసలు సిఎస్సిలో డిసడ్వాంటేజెస్ అనే క్వశ్చన్ మీకు రైజ్ కావచ్చు, కానీ ఉంటాయి. సో ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి, దాని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, ఆ డిసడ్వాంటేజెస్ని కూడా అడ్వాంటేజ్గా ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే ఇక ముందు నా వీడియోస్ అవే ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.